ఎవరు ఆడుకోలే. నేను ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేను వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ ఎదుడి నక్సలైట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇలా పిరికితనంతో చనిపోలే వాళ్ళందరూ కూడా. ఇలా ఈ దేశంలో ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నక్సల్ చంపలే, టెర్రరిస్టులు చంపలే, ఎవరు బలిదానాలు చేయలే. వాళ్ళు కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఈ దేశం కోసం 370 ఆర్టికల్ కోసం కూడా బలిదానం ఉన్న కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి పరిస్థితి కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేశారో, ఏ సమాజ నిర్మాణం కావాలనుకున్నారో, ఏ దేశ నిర్మాణం కావాలనుకున్నారో అటువంటి దేశ నిర్మాణం కోసం, అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పే వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అనేక మార్పులు చూపించింది.